నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. 18 కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. శిక్షణ కార్యక్రమంలో అధికారులకు పరీక్ష నిర్వహణపై దిశానిర్దేశం చేసిన పాలనా అధికారి. లాంఛనంగా ఆదిత్య జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం. అత్యుత్తమ విద్యా బోధన అందించేలా కృషి చేయడం అభినందనీయమన్న మాజీ మంత్రి జోగు రామన్న. అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు. పొలం పనుల్లో బిజీగా గడుపుతున్న రైతులు. మోస్తారు వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని సూచిస్తున్న శాస్త్రవేత్తలు. గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, బయోమెట్రిక్ ఆఫీసర్స్తో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీజీపీఎస్సీ ద్వారా ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు 18 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, 6,729 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. చేతులకు మెహందీ, టాటూలతో పరీక్షలకు వెళ్లకూడదని, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు షూస్, సాక్స్ ధరించరాదని తెలిపారు. కేవలం చెప్పులు మాత్రమే ధరించాలని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు అనుమతి ఉంటుందని, ఉదయం 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగ్లు, బ్లూటూత్ డివైస్లు, పెన్ డ్రైవ్లు, రైటింగ్ ప్యాడ్లు, తెల్ల కాగితాలకు అనుమతి లేదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై యాజమాన్య ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా విద్యా సంస్థలు ఆధునీకరించడం, నూతన బోధన పద్ధతులతో ముందుకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆదిత్య జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సినీ నటి పూజిత కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన జరిపిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులకు నిర్వాహకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కళాశాలలో అందుబాటులో ఉంచిన సౌకర్యాల తీరును యాజమాన్య ప్రతినిధులు వివరించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీజేపీ యువ నాయకులు పాయల్ శంకర్, కౌన్సిలర్లు కృష్ణ యాదవ్, ఉష్కం రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్లో అధునూతన సౌకర్యాలతో విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉన్నతికి దోహదపడేలా నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఇటువంటి సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో ముందే మనం విద్యాపరంగా ఇప్పటికీ అనేక జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ విద్యార్థులందరికీ విద్యను అందిస్తూ ఉన్నారు. ఇంకా కూడా నేను ఒకటే భగవంతుని కోరుకునేది, ఇంకా ఆదిత్య జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఉందో, యాజమాన్యం ఉందో వారికి ఇంకా భగవంతుడు అన్ని రకాల ఆశీర్వదిస్తూ
ఇంకా ఆ యాజమాన్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో భగవంతుడు వారికి అన్ని రకాల ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా సినీ నటి పూజిత మాట్లాడుతూ ఆదిలాబాద్కు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కళాశాలలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, అత్యుత్తమ అధ్యాపకులతో బోధన ఉందని పేర్కొన్నారు. It's a foundation for every child's growth. So the child ki, the student ki, chala comfortable and safe environment to provide children is a very important thing. And heartiest congratulations to Aditya Junior College for giving beautiful AC campus with amazing, well-qualified teachers. Prati student ki avasaram. And I would like to congratulate the entire team, Director Rakesh sir, the principal Rahul sir, the whole management, Rohit and Ramesh sir, and everybody who's involved. Congratulations, and I hope chala of the students join our level. And this is the future. This is the future of India education. So congratulations once again, and all the best to the entire management. వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నదాతలు కొండంత ఆశలతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ 7 వర్షాలు సైతం అనుకూలంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మోస్తారు వర్షాలు కురిసిన తర్వాతనే రైతులు విత్తనాలు విత్తుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అన్నదాతలు కొండంత ఆశలతో ఎదురుచూస్తున్న వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. శనివారం మృగశిర కార్తె ఉన్నందున రైతులు పొలం పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ 7 వర్షాలు సైతం సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల మేరకు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందుకు అనుగుణంగానే వాతావరణం కొంత చల్లబడడం, జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు వర్షాలు కురవడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే విత్తనాలను ఖరీదు చేసుకుని పొలాలను దున్నుకున్నారు. విత్తనాల కొనుగోలులో ప్రారంభంలో కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ అధికార యంత్రాంగం వెంటనే స్పందించడంతో డిమాండ్ ఉన్న విత్తనాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో విత్తనాలు, ఇతరత్ర వ్యవసాయ సామాగ్రిని రైతులు ఖరీదు చేసుకుని పొలం పనులకు సిద్ధమయ్యారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం కొండంత ఆశలతో పొలం పనులను ప్రారంభిస్తున్నారు. పొలాలను దున్నుకొని సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏడు కూడా పత్తి సాగుకే ఎక్కువ శాతం రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తితో పాటు సోయా పంటను సైతం సాగు చేస్తున్నారు. అయితే రైతులు పత్తి విత్తనాలను పొడి దుక్కిలోనే దున్నుకుంటున్నారని, ఆశించిన మేర వర్షం కురవకపోతే నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అప్రమత్తం చేస్తున్నారు. పొడి దుక్కిలో విత్తుకుంటే మొలక శాతం తగ్గిపోవడంతో పాటు విత్తనాలు భూమిలోనే ఉండి అధిక వేడికి పాడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. విత్తనం భూమిలో ఉంటే పురుగులు తినేసే వీలుందని, మొలక శాతం లేకున్నా తిరిగి విత్తుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అంటున్నారు. రైతులు తొందరపడి పొడి దుక్కిలో విత్తుకోకుండా 60 నుండి 70 mm వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆయుర్వేద గుళికల మందు పంపిణీని చేపట్టనున్నట్లు వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ వైద్యులు యువరాజ్ వైద్య తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో గుళికల మందును పంపిణీ చేస్తున్నట్లు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ యువరాజ్ వైద్య తెలిపారు. ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి గత 26 సంవత్సరాలుగా గుళికల మందును పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం క్లినిక్ వద్ద అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మందును వేసుకోనున్నారు. మృగశిర కార్తె రోజున మందును తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని జనాలు భావిస్తారు. దీంతో వేల సంఖ్యలో వచ్చి మందును వేసుకోనుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయడంలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఈ విషయమై డాక్టర్ యువరాజ్ వైద్య మాట్లాడుతూ ఈ నెల 8న పట్టణ శివారులోని వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్లో గుళికల పంపిణీ ఉంటుందని తెలిపారు. ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్న వారిని వ్యాధి నుండి విముక్తి చేయాలన్న ఉద్దేశంతో మృగశిర కార్తె రోజున గుళికల మందును ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫ్యూచర్ ఉంటుంది. ఇది మనం ఋతువు మారిన తర్వాత ఆ ఋతువుల సంబంధం, ఋతువుల ప్రభావం ప్రతి మనిషి మీద అవుతుంది. ఆ ప్రభావం వల్ల రోగాలు పెరుగుతాయి. దానికి అనుసంధానం చేసి మనం ఒక బూటిక మూలంగా ఒక మందు తయారు చేసినాం. ఈ మందు ట్రీట్మెంట్ కాదు, ఇది ఒక రెమెడీ. దీనిలో మీరు ఇది వాడుకుంటే మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, దమ్ము వ్యాధి కూడా తగ్గిపోతుంది. మనం ఇది చిన్నపిల్లలకు పుట్టిన నుంచి 5 years వరకు మనం డ్రాప్ మూలంగా ఇస్తున్నాం, అని పెద్దలకు బూటిక మూలంగా ఇస్తున్నాం. ఈ మందు అందరు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధి క్షమత పెరుగుతుంది అని ఫ్యూచర్ మన స్వాస్థ్యవర్ధక అవుతామని మేము కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 8న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యానగర్, భుక్తాపూర్, ద్వారకానగర్, సినిమా రోడ్, మోచిగల్లి ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం మార్నింగ్ వాక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన ఊట్నూర్ మండలంలోని బోయవాడ, శాంతినగర్, పాత ఊట్నూర్, ఏత్మాసూర్ నగర్ కాలనీలలో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తలమడుగు మండలం ఝరీ గ్రామంలో విద్యుద్ఘాతానికి గురై మేకపోతు మృతి చెందింది. విత్తనపు పోతు కుర్రగా పిలిచే పోతు విలువ దాదాపు 30,000 వరకు ఉంటుందని పశువైద్యులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మేకల కాపరి రౌతుల నారాయణకు చెందిన మేకపోతు మేతమేసి తిరిగి వచ్చే సమయంలో గ్రామ శివారులోని మొబైల్ టవర్ దగ్గర ఉన్న ఎర్తింగ్ వైర్కు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఎర్తింగ్ వైర్కు విద్యుత్ సరఫరా జరగడంతో మేకపోతు మృతి చెందగా పశువైద్యులు దూదురాం రాథోడ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎంపీటీసీ పేందూర్ దివ్యామాధవ్, గ్రామ పెద్దలు భుజంగరావు, రాజు తదితరులు అక్కడికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా పశువైద్యులు దూదురాం రాథోడ్ మాట్లాడుతూ మేకపోతు విలువ దాదాపు 30,000 రూపాయల వరకు ఉంటుందని అన్నారు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర రక్షణ కంచె లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పాటించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె నిర్మాణం చేపట్టాలని సూచించారు. మేతమేసి రిటర్న్ వస్తున్న సందర్భంగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ఎర్తింగ్ వైర్లు తగిలి కరెంట్ షాక్ గురై చనిపోవడం జరిగింది. ఇట్టి మేకపోతు యొక్క విలువ దాదాపు 30,000 నుంచి 35,000 వరకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కోరేది ఏమనగా ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదైతే రక్షణ కంచె ఏర్పాటు చేయవలసి ఉన్నది, రక్షణ కంచె లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. ఫ్యూచర్లో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవ తీసుకొని కంచె ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. ఊట్నూర్ మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయ ఆవరణలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమస్యలను ప్రస్తావిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తుందని ఈ సందర్భంగా కుంటాల రాములు మండిపడ్డారు. మెస్ ఛార్జీలు ఒక రోజుకు 15 రూపాయలు పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు.
జీతాలు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఏఐటీయూసీ 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 మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు మధ్యాహ్న భోజన గత 20 సంవత్సరాలుగా బడి పిల్లలకు పౌష్టికాహారం అందించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో విధాలుగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల మరి సమస్యలు పరిష్కరించడం లేదనే దాంతో ఈరోజు మేము ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరుగుతాం. మరి అదేవిధంగా మరి చాలని వేతనాలతో మరి విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచకుండా మరి కేవలం ఒక విద్యార్థికి ₹4.50 నుంచి ₹5 వరకు మాత్రమే ఒక విద్యార్థికి మెస్ ఛార్జీలు ఇవ్వడం జరుగుతాం. ఇక్కడ చూస్తే నిత్యావసర ధరలు అధిక ధరలు మండిపోతూ ఉన్నాయి, అధిక ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఉప్పులు కానీ పప్పులు నూనెలు విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల మరి వేతనాలు ఇక్కడ ఉన్నటువంటి మెస్ ఛార్జీలు పెంచకపోవడం అన్యాయమైన దాంతో ఈరోజు మేము ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల వేతనాలు పెంచడం లేదు, ఎందుకు పెంచడం లేదు అనే దాంతో ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు వెట్టి చాకరీ చేయిస్తూ శ్రమ దోపిడీ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు, 18 కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. శిక్షణ కార్యక్రమంలో అధికారులకు పరీక్ష నిర్వహణపై దిశానిర్దేశం చేసిన పాలనా అధికారి. లాంఛనంగా ఆదిత్య జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం, అత్యుత్తమ విద్యాబోధన అందించేలా కృషి చేయడం అభినందనీయమన్న మాజీ మంత్రి జోగు రామన్న. అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు, పొలం పనుల్లో బిజీగా గడుపుతున్న రైతులు. మోస్తారు వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని సూచిస్తున్న శాస్త్రవేత్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.